గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని కొట్టివేసి శ్రవణ్ సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ కు లేదని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని కొట్టివేసింది. అంతేకాదు దాసోజు శ్రవణ్ సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ కు లేదని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఈ రోజు కీలక తీర్పునిచ్చింది. కోదండరాము, అమీర్ అలీఖాన్ నియామకము తాత్కాలికపడికి అయితే కొట్టివేసింది హైకోర్టు అని చెప్పాలి. దాసోజు శ్రవణ్ సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారము గవర్నర్ కు లేదని కూడా ఈ తీర్పులో ప్రధానంగా హైకోర్టు ప్రస్తావించింది. అలాగే దాంతో పాటు గవర్నర్ పునఃపరిశీలించాలని కూడా ప్రధానంగా హైకోర్టు ఆదేశించింది. అయితే మనం ఈ కేసు పూర్వపరాలకు ఒకసారి వెళితే జనవరి 12వ తేదీన కూడా హైకోర్టు అప్పటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పైన కూడా ఒక పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు. తాము ఇలాంటి విషయాలు అప్పుడు రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయిన సందర్భంగా ఉప ఎన్నికలకు అప్పటికే నోటిఫికేషన్ వచ్చినందువలన తాము జోక్యం చేసుకోలేమని ఆ రోజు హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329B ప్రకారము ఈ దశలో జోక్యం చట్ట విరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో అప్పుడు ఖాళీ ఏర్పడిన 2 ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. అయితే రెండింటికి బ్యాలెట్ పేపర్లు సైతం వేరు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అది దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి దీనికి ఇర్రెలవెంట్ కాంటెక్స్ట్ కాదు. సేమ్ ఇదే ఉప ఎన్నిక పైన కూడా గత నెలలో హైకోర్టు ఒకలా స్పందించింది. ఈ రోజు పిటిషనర్ దారికి సంబంధించి హైకోర్టు గవర్నర్ మళ్ళీ పునఃపరిశీలించాలి అని చెప్పడమే ఇప్పుడు సర్వత్రా కూడా చర్చ నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని కూడా ప్రధానంగా కోర్టు ప్రస్తావించింది. దాసోజు శ్రవణ్ సత్యనారాయణల నియామకాన్ని కొట్టివేసే అధికారము గవర్నర్ కు లేదు, కేబినెట్ కి తిప్పి పంపాలి తప్ప తిరస్కరించవద్దని కూడా ప్రధానంగా ధర్మాసనం పేర్కొంది. అయితే అసలు విషయం ఏమిటంటే మనము ఒక్కసారి దీని వెనక్కి వెళ్ళాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడము, కొత్త ప్రభుత్వం ఏర్పడము చకాచకా జరిగిపోయాయి. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టికల్ 171 ప్రకారము తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. వీరి పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ పిటిషన్ పై ఏ విషయం తేల్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక ఉండబోదని అప్పట్లో రాజ్భవన్ వర్గాలు కూడా చెప్పాయి. కానీ ఇంతలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకి ప్రతిపాదించింది. ఈ సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై మళ్లీ దాసోజు శ్రవణ్ సత్యనారాయణ బీఆర్ఎస్ కు చెందిన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు కూడా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. తాజాగా
విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని కూడా ప్రధానంగా ఆదేశించింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.